హలో నమస్తే సార్ పట్నంలా నేను ఫలానా గల్లీ పబ్లిక్ని మాట్లాడుతున్నా సార్ మా ఇంటి పక్కోళ్ళు పొట్టు కొట్టుకుంటున్నారు మీరు జల్దీగా రావాలి వాళ్ళను కాపాడాలి సార్ హలో సార్ ఇక్కడ ఇద్దరు దొంగలు ఇంట్లో సొరబడితే పట్టుకొని కట్టేసినాం సార్ మీరు జల్దీగా రాండ్రి సార్ హలో మేడం గారు మా ఇంటి పక్కన ఒక మోతవరి భార్యను మస్తు కొడుతున్నాడు చిత్రహింసలు పెడుతున్నాడు మేడం అర్జెంటుగా పోలీసులను పంపి అక్కను రక్షించండి అని జనాలు పోలీసులకు ఫోన్ కొడితే చూసినాం కదా అయితే ఈడ మాత్రం మీరు అన్నేడాలు ఎందుకు చేశారు ఇట్లా మేము ఉన్నాం సార్ అది ఎక్కడి నుంచో ఏంటిది వచ్చింది కుక్క వచ్చింది సార్ ఏడికి వచ్చింది ఇట్లా వచ్చి లోపల తెల్ల చెదలు చేసింది అది బయటకు పోతుంటే మమ్మల్ని వస్తుంది నీళ్ళు తీసుకొస్తుంది ఇన్న రానోళ్ళ ఇంట్లోకి కుక్క వచ్చిందని డైల్ 100కు ఫోన్ కొట్టిండట ఫోను అయినా చేతులకు అయితే ఉండే నువ్వే ఇల్లగొడితే ఏమైందన్నా మరి పోలీసులకు ఎందుకు ఫోన్ కొట్టినవే ఏం చేయమంటున్నారు మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా అందుకోసం మీతో సాయం జరుగుతుంది మీ కుక్కలో మేము వెళ్ళగొట్టాలంటావు వా వాటే పాయింట్ భలే పాయింట్ తీసిండు పో అన్న అర్థమైంది అనులా ఇంతకేమన్నాడో అందరికి సాయం చేసేది పోలీసులే కాబట్టి మాకు సాయం చేస్తారని ఫోన్ చేసినామంటున్నాడు మరి ఇంతకు కుక్కేదే అన్నో దానికి తాళం వేసి ఇప్పుడు గేటు తాళం వేసుకోవాలి ఓయ్ కుక్క ఎల్లవే ఎల్లు నువ్వు ఎవరింటి కుక్కవు ఏ గల్లీల కుక్కవే ఇంత అర్ధరాత్రి పూట ఈ అన్నోళ్ళ నిద్ర లేకుండా చేస్తేవి పోలీసులను పరిశాన్ చేస్తేవి ఎల్లవే ఎల్లు అంతగానం ఏం బెల్లంగడలు ఉన్నాయానే ఇక్కడ మూలకు నాతికి ఎల్లనే ఎల్లుతలేవు వరంగల్ ఇంతర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముచ్చట ఇది కానీ అన్న కుక్కలు ఇంతకు రాకుండా ఉండాలంటే గేట్ పెట్టుకోవాలి గాని కుక్కింతకు వచ్చిందని పాపం హడావుడిగా ఉండే పోలీసులను ఇబ్బంది పెట్టుడైంది ఇంకా నయం పిల్లులు ఏలకలు పిట్టెలు దోమలు ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పలేదు ఈ నర్మ కొందరు భలే హుషారు పనులు చేస్తున్నారు పోండి